సార్, ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా వెనక్కి తగ్గక తప్పదా? సో యుద్ధంలో రెండు వైపులా కూడా స్ట్రాటజీస్ ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఇరాన్ ధ్వంసం చేయాలి అంటూ ఆలోచిస్తున్నాయి. ఇరాన్ ఏమో ఈ యుద్ధాన్ని ఎక్స్టెండ్ చేసి ఆ యుద్ధం పట్ల ఉన్న జియో ఎకనామిక్ కాస్ట్ పెంచి అమెరికా ప్రజల్లోనూ ప్రపంచ ప్రజల్లోనూ యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం కలగడం వల్ల ట్రంప్ వెనక్కు తగ్గుతాడు అనేది ఇరాన్ అభిప్రాయం. ఈ రెండు స్ట్రాటజీల్లో ఏది సక్సెస్ అవుతుంది ఎవరము చెప్పలేము. జర్నలిస్టులు ఆఫీసులో కూర్చొని యుద్ధం గురించి కూడా ప్రిడిక్షన్స్ రాయకూడదు, మాట్లాడకూడదు. కానీ గత చరిత్ర కనుక చూస్తే ఇలాంటి యుద్ధాలలో అంత సులభంగా విజయాలు లభించవు. ఇప్పుడు మీకు ఇరాక్లో చూసాం, లిబియాలో చూసాం, కువైత్లో ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ తాలిబాన్ లెక్క అధికారాన్ని అప్పచెప్పి అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల అన్ని సందర్భాల్లో బలవంతుడే గడా అని అనుకుంటే పొరపాటు. సో అందువల్ల మీకు ఇరాన్ ఏమో చాలా పెద్ద దేశం, మీకు ఆల్రెడీ మిలిటరీ శక్తి ఉన్న దేశం, అక్కడ నాయకత్వం ఉన్న రిలీజియస్ లీడర్షిప్కు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నమాట నిజం. అదే సమయంలో ఆ రిలీజియస్ లీడర్షిప్ను మద్దతు ఇచ్చే ప్రజలు కూడా ఉన్నారు. సో అందువల్ల అమెరికా క్యాలిక్యులేషన్లు తప్పినది నిజం. అమెరికా అనుకున్నది, ట్రంప్ అనుకున్నది ఏంటంటే చాలా తొందరగా యుద్ధాన్ని ముగించి తనకు మినిమం డ్యామేజ్తో శత్రువును మ్యాక్సిమంగా దెబ్బతీసి రావచ్చని అనుకున్నారు. కానీ ఆ అంచనా ఫెయిల్ అయింది. రిలీజియస్ లీడర్షిప్ పడిపోతుంది అనుకున్నారు. ఖమేనీ అంతం చేసినా లీడర్షిప్ పడిపోలేదు. ప్రజలు తిరగబడి ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు అనుకున్నారు. అది జరగలేదు. ఇరాన్స్ మిలిటరీ కెపబిలిటీని, మిసైల్ కెపబిలిటీని పూర్తిగా ధ్వంసం చేయగలుగుతాను అనుకున్నాడు. అది పూర్తిగా జరగలేదు. ఇరాన్ భారీగా నష్టాలు ఎదుర్కొంటున్నా కూడా ఇజ్రాయిళ్లకు అమెరికా మిత్ర దేశాలైన యుఏఈ, సౌదీ, బహ్రెయిన్, ఖతార్ ఇలాంటి దేశాలకు కూడా నష్టాన్ని చేయగలుగుతుంది. పైగా ప్రపంచానికి ఆయిల్ ధరలు పెరగడం ద్వారా పెద్ద ఎత్తున జియో ఎకనామిక్ కాస్ట్ పెంచగలుగుతుంది. అందువల్ల ఒకరి మీద ఒకరు పైచేయి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి ఎవరు గెలుస్తారనేది మనం ప్రిడిక్షన్ చేయలేము.